వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నా పేరు ఎన్నారు. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో అయితే మనం ఉన్నాం. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో కూల్చివేత ఇండ్లపై ప్రజల యొక్క ఆవేదనలో మనం తెలుసుకునే భాగంలో ఉన్నాం. మందా సురేఖ వైపాప్ చిన్నం ప్రసాద్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ వెలుగుమట్లలో వీళ్ళ యొక్క సమస్య ఏంది, ఏ ప్రాపర్గా ఇల్లు కూల్చివేశారు, కూల్చివేయడానికి గల కారణం ఏంది, మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. మేడం, ఏం జరిగింది అక్కడ? నా సమస్య ఏం లేదండి. నా పేరు సురేఖ. నేను వెలుగుమట్లో నుంచి 8 years నుంచి ఉంటున్నానండి. అక్కడ మాకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాకు ఫిబ్రవరిలో 2019లో మాకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్లాట్ 100 గజాలు కొలిసి ఇచ్చారండి. మాకు ఇచ్చిన తర్వాతకి మేము ఇల్లును కట్టుకోమని చెప్పారు. కొన్ని రోజులు కట్టనీయకుండా స్టే చేశారు, అది ఇది అని చెప్పారు. తర్వాతకి కొన్ని రోజుల తర్వాత మమ్మల్ని కట్టుకోమన్నారు. మేము ఇల్లు కట్టుకున్నాం, బోర్ వేసుకున్నాం, బాత్రూమ్ అన్నీ నీట్గా ఫినిషింగ్ అంటే చుట్టూ ఫినిషింగ్ కాంపౌండ్తో సహా వేసుకున్నాం. 2 times కూడా బోర్ వేసి ఇంత కష్టపడి కట్టుకున్న తర్వాతకి మాకు ఇప్పుడు ఏ ఇల్లు ఆధారం లేకుండా చేశారండి. నాకు 2 పిల్లలు, నేను ఇంట్లోనే ఉంటున్నా, హౌస్ వైఫ్, నాకంటూ ఏదీ లేదండి. మీరు ఇంతవరకు నా పేరు రాలేదు, ఇంతవరకు నాకు ఎంక్వైరీ కోసం కూడా రాలేదు. ఎంక్వైరీ వస్తుంది 2 daysలో అయిపోయింది, అది ఇదని చెప్పారు. ఎంక్వైరీ కోసం ఎవరూ రాలేదు. నేను ఇప్పుడే MRO ఆఫీస్కి వచ్చి నా పేరు రాలేదని చెప్పేసి సబ్మిట్ చేశాను. మీరు వీలైతే కొంచెం మా ప్రాబ్లమ్స్ తెలుసుకొని నాకు మళ్ళీ ఇల్లు కల్పించేలాగా అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. అసలు నేను అక్కడ ఏం జరిగిందంటే, మేము ఒక 3 days 4 days 5 days లేకపోయినా కానీ వేరే వాళ్ళని పెట్టడం, మా ప్లేస్ మా ఇల్లు మాకు తెలియకుండా మా తాళాలు పగలగొట్టి వేరే వాళ్ళని పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా మా సామాన్లు తీసి బయటపడేయటం అలాంటివి చేశారనమాట. అలా చేయటం వల్ల ఇప్పుడు మా సామాన్లన్నీ పోయాయి, మాకంటే ఏమీ లేదు. మేము దీనికోసం పోరాడటానికి కూడా మాకు అవకాశం లేకుండా అయిపోయింది. అందుకని ఇప్పుడు ఎవరిని అడగాలో తెలియక MRO ఆఫీస్కి వచ్చామండి. కొంచెం రేవంత్ రెడ్డి సార్ మీరే దయచూసి మా ఫ్లాట్లు మాకు వచ్చేలా చేయండి. ఇంకా అంతకంటే చెప్పేది ఏమి లేదు. సరే, మనం వాళ్ళ హస్బెండ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పిల్లలను అయితే చూడండి, ఇక్కడ పిల్లలు అయితే ప్రాపర్గా ఇక్కడ ఇది పరిస్థితి. ఇక్కడ వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు? ఏమైంది సమస్య? ఇది కట్టనేది మొత్తం పడేశారు. గట్టిగా మొత్తానికి అవకాశం లేదు, చేతి లేదు. మళ్ళీ జాగ్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? జాగేయటం మాకు న్యాయం. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అక్కడ? 15 రోజుల నుంచి అవుతుంది. కాదు, మీరు అక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయింది. అక్కడ మీకు ఉన్న ఆధారం ఏంది? కాగితాలు ఇవ్వండి, మాకు ఆధారాలు. సరే, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మాకు ఇవ్వాలని కోరుకుంటున్నది. సరే, మనం ఇంకోసారి మన సురేఖ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? 8 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మీకు ప్రాపర్ గా ఉన్న ఆధారం ఏంది? మాకు ప్రొసీడింగ్ ఇచ్చారండి. కేసీఆర్ సార్ మీడియాకి అది భూదానం భూమి నుంచి ఇచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. ఇది ఇస్తే మీ సేవలోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకున్నాం కూడా, మాకు ఇది ఇచ్చారు. ఇదే పెద్ద ప్రూఫ్, ఇంకా మాకు ఇంతకంటే ప్రూఫ్ ఏం లేదు. ప్లస్ పార్టీ ఫండ్ అని ఇవన్నీ కలెక్ట్ చేసినవి కూడా ఉన్నాయండి. కలెక్ట్ చేసి పార్టీ ఫండ్ 2000 కలెక్ట్ చేసి, పార్టీ ఫండ్ 2000 అండి. నార్మల్గా కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అని చెప్పేసి 400 కలెక్ట్ చేస్తారు. ఎవరు కలెక్ట్ చేశారు? అక్కడ ఉన్న కమిటీ వాళ్ళండి. ఎంతమంది దగ్గర కలెక్షన్ చేశారు? అక్కడ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర చేస్తున్నారు. సో వీళ్ళు మీ పిల్లలా? మా పిల్లలండి. ఓకే, మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఏం లేదండి, మా లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్లాట్ నుంచి మా ఒరిజినల్ అంటే ఫస్ట్ ఎవరికైతే అలౌట్ చేశారో ఫ్లాట్లు, వాళ్ళ ఫ్లాట్లో నుంచి వేరే వాళ్ళు ఉంటున్నారు, అంటే వేరే వాళ్ళని ఉంచారు. అలా ఎంతోమంది ఒక 300-400 మెంబర్స్ అదర్ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్లాట్లు అమ్ముకున్నారు అనమాట. ఈ కమిటీ వాళ్ళు కొంతమంది 10 మందికి ఇచ్చేస్తున్నారు. ఒక ఫ్లాట్ మీద 10 మందికి అట్లా ఇచ్చేసి అమ్ముకున్నారు. వాళ్ళ వల్ల అసలైన వాళ్ళకి పోతున్నాయండి, కోల్పోతున్నారు. అసలైన వాళ్ళు ఎవరు, డమ్మీ వాళ్ళు ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఇప్పుడు ప్రభుత్వం ఉందండి. ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వట్లేదో కూడా తెలియట్లేదు. అసలైన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ప్రూఫ్స్ ఉంటాయండి. అది వాళ్ళు తెలుసుకొని ఆ ప్రూఫ్స్ని చూపించి నిజమైన వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి ఇస్తే చాలండి. అంతకంటే నేను ఏం కోరుకోవట్లేదు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే మాకు ఇస్తే చాలండి. మాకు ఇచ్చి మా ఇల్లు మాకు ఇచ్చి ఇక్కడ గుట్లలో అట్లలో కాదు, మేము కష్టపడి సంపాదించాం. సరే, ఆమెతో మాట్లాడే సరే, ఇక్కడ మనం ప్రాపర్గా
ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే మన మందా సురేఖ గారు కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ మా యొక్క ఇళ్ళని మాకైతే మంజూరు చేయగలరు. మా నుంచి అయితే ప్రూఫ్స్ అయితే ప్రాపర్గా ఉన్నాయి. ఈ ప్రూఫ్స్ అయితే మేమైతే దీని మీదనే మేము ఆధార్గా చూసుకున్నాం. ఇక్కడ మన ప్రూఫ్స్ కూడా చూసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రూఫ్ కూడా ఇక్కడ ప్రాపర్గా అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రూఫ్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రాపర్గా ఈ ప్రూఫ్స్ అయితే ఇక్కడ వీళ్ళు కట్టిన ట్యాక్స్ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ ట్యాక్స్ కూడా ఇక్కడ ప్రూఫ్ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళకు ఇక్కడ భూదాన్ నుంచి ఇక్కడ రిసిప్ట్ కూడా ఉంది. ఇక్కడ రిసిప్ట్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది రిసిప్ట్ ఇది. అండ్ ఇక్కడ మనం వీళ్ళకు ఇక్కడ ఈ ఫోటోను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఈ ఫోటోలు కూడా మనం చూసి ఈ ఫోటోలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ప్రాపర్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే ఏం కోరుకుంటుందంటే ఇక్కడ ప్రాపర్గా మాకైతే న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగి మా యొక్క ఇండ్లని మాకైతే మంజూరు చేయగలరు. అక్కడ ఒరిజినల్ ఎవరు డమ్మీ ఎవరు అనేది ప్రభుత్వం కూడా గ్రహించగలరని చెప్పేసి ఇక్కడ మన మందా సురేఖ అయితే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మాకైతే నమ్మకం ఉంది. ఆ ప్రభుత్వం మీద మాకైతే నమ్మకం ఉంది. ఆ ప్రభుత్వం మాకు న్యాయం చేసే హోప్స్ అయితే మాకు ఉన్నాయి. ప్రభుత్వం అయితే మేమైతే భరోసా ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మేమైతే ఆశలు పెట్టుకున్నాం. మాకైతే ప్రభుత్వం నుంచి ప్రాపర్గా మేము నష్టపోయినందుకు మాకైతే న్యాయం చేయగలరని చెప్పేసి మందా సురేఖ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారిని అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మాకు ప్రభుత్వం నుంచి అన్ని అండదండాలు అందించాలని కోరుకుంటుంది. ఇక్కడ ఇలా పిల్లలను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పిల్లలు కూడా చిన్న వయసులో ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలు ఇప్పుడు వీళ్ళ తండ్రిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇలా భర్తను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తోటి వ్యక్తిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంకొక అమ్మను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు పేద స్థితిలో ఇక్కడైతే ఉన్నారు. ఇక్కడ అయితే రెంటుల వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో అయితే ఉన్నారు. పిల్లలను పట్టుకొని ఎక్కడ ఉండాలో ఎక్కడ బ్రతకాలో దిక్కులేని స్థితిలో వీళ్ళైతే ఇక్కడైతే ఉన్నారు. దయచేసి మా టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే మేము కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళకు డమ్మీ ఎవరు ఒరిజినల్ ఎవరు గ్రహించి వీళ్ళకు ఈ యొక్క ఇల్లులు కోల్పోయినందుకు వాళ్ళకు న్యాయం చేయగలరని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే మందా సురేఖ అయితే కోరడం జరుగుతుంది. దయతో మీ యొక్క ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద చిత్తశుద్ధి వహించి వీళ్ళకు సరైన న్యాయం చేయగలరని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే మనం కోరుకుందాం. చివరిగా మందా సురేఖ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంకేం లేదండి. మాకు ఎక్కడైతే గుల్పేశారో అక్కడ మా ఇల్లులు మాకు మళ్ళా కట్టించి ఇవ్వాలని మేము ఎక్కడైతే కోల్పోయామో అక్కడే మాకు కట్టించి ఇవ్వాలండి. మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అని తెలుసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంక్వైరీ చేసుకొని మాకు ఇవ్వమని కోరుకుంటున్నానండి. అంతేగాని ఈ కమిటీ వాళ్ళు చేసిన మోసాలకి మాలాంటి వాళ్ళని బలి చేయటం ఎంతవరకు కరెక్టో మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ మీద చర్య తీసుకోండి అండి. కమిటీ వాళ్ళ మీద చర్య తీసుకోండి. వాళ్ళ దగ్గర ప్రతి లిస్ట్ ఉంటుంది, ప్రతి ప్రూఫ్ ఉంటుంది. ఎవరైతే స్టార్టింగ్ ఇచ్చారో కమిటీ వాళ్ళు అనుకొని ఎవరికైతే ఇచ్చారో స్టార్టింగ్ వాళ్ళ దగ్గర ప్రతి లిస్టుతో సహా ఉంటుందండి. ఆ లిస్టు ప్రకారమే తెలుసుకొని ఒరిజినల్ వాళ్ళకి ఇస్తే చాలండి. మళ్ళా లేరు వాళ్ళు ఎంత టార్చర్ చేయాలో అంత చేశారండి కమిటీ వాళ్ళు అక్కడ మమ్మల్ని. అయినా మాకు కరెంట్ లేదు. మేము కోరేది ఏంటంటే మేము ఎక్కడైతే అది కోల్పోయామో అక్కడ మాకు ఇస్తే చాలు. వేరే అదర్స్ మాకు అక్కడ ఇక్కడ చూపిస్తున్నా అంటున్నారు కాబట్టి అదేది మాకు వద్దు. మేము అక్కడ కష్టపడి మేము పెట్టుకున్నాం కాబట్టి మాకే కావాలి. సరే చూసారా, ఇక్కడైతే మాకు కమిటీ వాళ్ళు అయితే మోసం చేశారు. మా దగ్గర వేలల్లో మా అయితే డబ్బులు అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ ఎవరు ప్రభుత్వం అయితే గ్రహించగలరని చెప్పేసి ఇక్కడ కోరుతుంది. చివరిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమిటీ వాళ్ళల్లో అందరూ కాదండి. మాకైతే కోటేశ్వర అంకుల్ ఉన్నప్పుడైతే చాలా మంచి జరిగింది. ఇప్పుడు కూడా మా తరపున కోటేశ్వర అంకులు ఇంకా అంకుల్ పక్కన చాలా మంది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మా కోసం అని చెప్పేసి. అందరూ ఒక 10 మెంబర్స్ అక్కడ ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ కమిటీ వాళ్ళే అంటే అట్లా మోసాలు చేశారు. కానీ కోటేశ్వర అంకుల్ ఎప్పుడూ మోసం చేయలేదండి. మా కోసమే పోరాడారు, మా కోసమే తిరుగుతున్నారు. ఇప్పుడు మా కోసం ఈ రోజు వరకు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా కోసం ధర్నా చేస్తూనే ఉన్నారండి. ఆయనకి హెల్త్ బాగలేకపోయినా. అందరూ ఎవరు ఎలాంటి వాళ్ళు కమిటీ వాళ్ళని దగ్గరకు కమిటీ వాళ్ళని అందరూ అనట్లేదండి. కొంతమంది ఉన్నారు మోసం చేసిన వాళ్ళు.
వాళ్ళని అందరినీ పిలిపించి ఎవరి దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్, ఎందుకంటే తీసుకుంది వాళ్ళు కాబట్టి. ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు అబద్ధమైన వాళ్ళు కూడా వాళ్ళకే తెలుస్తుందండి. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఇంకొస్తుంది మీకు ఫ్లాట్, ఇంకొక ఉన్నాయి, ఇంకా ఇస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించి వాళ్ళని మోసం చేసి మా ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వటం, మా మీద దౌర్జన్యం చేయటం, మా తాళాలు బగలగొట్టడం, మా గిన్నెలు బయట వేయటం, ఎన్నిసార్లు కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా మమ్మల్ని కనికరించిందే లేదండి. వాళ్ళు ఎవరైనా నిలదీసి గట్టిగా పోరాడి అడిగామనుకో వాళ్ళని అక్కడ నుంచి తరిమేసేలాగా కొంతమంది ఆడోళ్ళని పంపించి వాళ్ళతో గొడవలు బూతులు తిట్టిస్తారండి. ఇప్పుడు అందరికీ బూతులు రావాలని ఏం లేదు, మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు రానోళ్ళు. ఇంకా అందరినీ పడేసి బూతులు తిట్టుకుంటూ చేస్తే కష్టం అండి. ఇట్లా చేశారు కమిటీ వాళ్ళు చాలా మంది. అక్కడ లేడీ పేరు చెప్పరా, అత్తర్ ఉంది, అత్తర్ అనే ఆమె కూడా బాగా వచ్చి తిడుతుందండి అందరినీ, బాగా రౌడీ అసలు. ఈమె యొక్క ఆవేదన ఏంటంటే ఇక్కడ కోటేశ్వరరావు గారు అయితే మా గురించి అయితే పోరాటం చేస్తారు. కమిటీలో కొద్ది మంది వల్ల ఇలాంటి మంచి వాళ్ళకైతే చెడ్డ పేరు వస్తుంది. కోటేశ్వరరావు అంకుల్ అయితే మాకైతే ఇక్కడ ఆరోగ్యం బాగాలేకున్నా ఇక్కడైతే మా తరపున ధర్నా చేస్తుండ్రు, మా తరపున పోరాటం చేస్తున్నారు. ఇంకా కొద్దిమంది లీడర్లు కూడా మా తరపున పోరాటం చేస్తున్నారు. దయతో ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ ఎవరు గ్రహించి మాకు న్యాయం చేయగలరని చెప్పేసి మా టుడే 18 న్యూస్ ఛానల్ తరపున రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారిని అయితే విజ్ఞప్తి చేస్తుంది. సయ్యా మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, మీ ప్రభుత్వ పాలన మీద మాకు నమ్మకం ఉంది. ఆ పాలనని మేము నమ్ముచున్నాం. మాకు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ ఎవరు గ్రహించి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటూ మీ యొక్క బాధలకైతే మేమైతే నమస్కరిస్తున్నాం. దయతో మాకు న్యాయం చేయగలరని కోరుకుంటూ ఇక్కడ సురేఖ గారు అయితే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చివరిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చివరిగా మీరు ఏం చెప్తారు? ఇంకా చివరిగా చెప్పేది ఏం లేదండి. కరెంట్ లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, ఏం లేకపోయినా కానీ ఇన్ని రోజులు మేము అక్కడ ఉన్నాము, కష్టాలు పడ్డాము పిల్లలతో. నేను చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా అక్కడే ఉంటున్నాను అండి. అన్ని కష్టాలు పడి ఏం లేకోకుండా చేసిన లాస్ట్కి మాకు ఏం లేకోకుండా మిగల్చకుండా చెప్పా పెట్టకోకుండా వచ్చి మా ఇల్లులు కూలిపోయటం అయితే కరెక్ట్ కాదండి. ఇప్పుడు మేమేమి లక్షల కోట్లు ఉన్నోళ్ళం కాదు, లేకపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక ఫ్లాట్ కొనుక్కునేటోళ్ళం కూడా కాదు కదండి. మాకు అనవసరంగా ఫ్లాట్లు కూలిపోయటం మాకు నచ్చలేదు. మా ఫ్లాట్లు మాకు కావాలి, అదే ప్లేస్లో కావాలి, మాకు అక్కడే మాకు ఇవ్వాలండి. అప్పుడే జెన్యూన్ అనుకుంటాము. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జెన్యూన్ అని అప్పుడు మా ప్లేస్లలో మాకు ఇస్తున్నా జెన్యూన్ అనుకుంటా. అప్పుడు మా ప్లేస్లో మాకు ఇవ్వకోకుండా వీళ్ళకి అబ్జర్వ్ చేయడానికి ఇట్లా చేశారు అనుకుంటామండి. ఇంకా అంతకంటే చేయటం ఏం లేదు. మా పేదలకి న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో ఇంకా మీ చేతుల మీద ఆధారపడి ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ మీద కూడా ఆధారపడింది అండి, అంతే. ఇంకా చూసారా ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే మేము జెన్యూన్గా అయితే నమ్ముచున్నాం. ప్రభుత్వం పైన అయితే మాకు నమ్మకం అయితే ఉంది. మా ప్లాట్లను మాకు ఇప్పించి ఇక్కడ డూప్లికేట్ ఎవరు ఒరిజినల్ ఎవరు గ్రహించి మాకు న్యాయం చేయగలరని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే మంద సురేఖ అయితే ఇక్కడైతే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. న్యాయం చేయాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఖమ్మం వెలుగుమట్ల.